అందరికీ నమస్తేనల్లా. ఎట్లున్నారు వాళ్ళందరూ? మంచుకున్నారా? నేనైతే మంచుకున్నానుల్లా. రైట్, ఈ బోనాల హడావిడి సందడ చూస్తుంటే ఎక్కడికి వచ్చినామో తెలుస్తానే ఉన్నది. ఆషాఢం అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టు తెలంగాణ ఔన్నత్యానికి ప్రతీక బోనాల పండుగ అవుతుంది. సైంటిఫిక్ రీజన్ కావచ్చు, కొన్ని కారణాలు కావచ్చు, అమ్మవారిని దర్శించుకునే విధానం కావచ్చు, ఈ బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది తెలంగాణలో. ఇవాళ మనం ఎక్కడున్నామంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. శివశక్తులు బోనాలతోటి అమ్మవారికి సమర్పించుకునేందుకు వస్తూ ఉన్నారు. అట్లనే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఇవరిదాకా అంత భక్తుల రద్దీ లేకుండే, కానీ ఇప్పుడు మాత్రము ఎక్కువగా రద్దీ అయింది. ఎందుకంటే పొద్దుగాలడి పూట విఐపీల దర్శనం అది అంత ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ నిమ్మలంగా బయలుదేరిర్రు. చూడొచ్చు మనం శివశక్తులు బోనాలతోని బయలుదేరిర్రు, సాగుతూ ఉన్నారు ముంగడికి. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లున్నారు? ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ మాదే ఇదే ఊరు. అమ్మగారు కరీంనగర్ నుంచి వచ్చిన. ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చినవా? ఇక్కడనే అమ్మాయికి ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం, వీడికి పూజకు వస్తాం. ఎట్లున్నది ఇప్పుడు? ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తుంది, సంతోషం ఉన్నది. పోయిన తాప ఏం మొక్కుకున్నావు? ఇక ఏదో మనసులో మొక్కుకున్న భగవంతుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాలా అనేసి మంచిగా. సరే అమ్మా. ఎక్కడి నుంచి వస్తారు? మేము ఇక్కడే మాడపల్లి నుండి వస్తున్నాము. మా నాయనమ్మ, మా నాయన, నెక్స్ట్ మేము జనరేషన్ అప్పటి నుంచి అమ్మవారిని కొలుస్తూనే ఉంటాము. చాలా బాగుంటది. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మేము ఇక్కడనే ఉండేది, రిజ్మెంటల్ బజార్ దర్జున్న టెంపుల్ దగ్గర. అక్కడ నుంచి మైసమ్మ కోశమ్మ ఉంది కదా, కోశమ్మ టెంపుల్, మాకాలమ్మ టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్ చిన్నప్పటి నుంచి తిరుగుతాం. మా నాయనమ్మ జమానా నుంచి వస్తూనే ఉన్నాం. బోనం తీస్తారా మీరు? బోనం మా నాయనమ్మ జమానా తీసినాము. ఇప్పుడు మా ఇల్లు ఎక్స్చేంజ్ అయిపోయింది, సైనికురిలో పోయినాము. అయినా కానీ దర్శనానికి వస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం. మా ఫ్యామిలీ మొత్తం, మా బాబాయిలు, మా అత్తలు, మేము, మా అక్క చెల్లెళ్ళు అందరం వస్తాం. ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి ఈసారి? ఏర్పాట్లు ఈసారి చాలా బాగున్నాయి. అంత గొడవ అది రద్దీ లేకుండా మంచిగా 4-5 దిక్కులకు వెళ్ళిపోయారు. రద్దీ ఎందుకు లేదనుకుంటారు మీరు? ఈ లైన్ పెట్టేది కదా ఎక్కడంటే ఇక్కడ సపరేట్ 6 లైన్లు ఏమో ఉన్నాయి కదా. సార్ నుంచి 6 సైడ్ల నుంచి దర్శనాలకు పెట్టిండ్రు లైన్లు. ఇక్కడైతే బాగా దోసుకునే వాళ్ళం. అదంతా ఏం లేదు. చల్లగా ఉంది కదా, కనుక జనాలు చల్లగా ఉన్నట్టున్నారు. వాన పడని ఏమన్నా కానీ వస్తూనే ఉంటాం అమ్మవారి దగ్గరికి. ఇవాళ రోజు అమ్మవారిని చూస్తే చాలా మంచిగా ఉంటది, కడుపు నిండిపోతుంది. అమ్మవారు అన్ని చూసుకుంటది ఆమెనే. ఆ నమ్మకం మాకు చాలా ఉంది. అమ్మవారి దయ వల్ల మమ్మల్ని అందరూ చల్లగా చూస్తుంది. ఎప్పటికీ చల్లగా అందరినీ చూడాలని కోరుకుంటాం. పోయినసారి నుంచి వస్తున్నాం. పోయినసారి ఏం మొక్కుకున్నావు? మంచిగా చదువుకోవాలని మొక్కుకున్నా. మరి మంచిగా చదువు వచ్చిందా? ఈసారి ఏం మొక్కుకున్నావు? మంచిగా చదువుకోవాలి, మా ఫ్యామిలీ అంతా బాగుండాలని మొక్కుకున్నా. ఏ క్లాస్? 8th క్లాసా? మరి మంచిగా వస్తుందా చదువు? అమ్మవారిని మొక్కుకున్నావు కదా, చదువు వస్తుందా? వస్తుంది. దర్శనం మంచిగా అయిందా? మంచిగా అయింది. పోయిన తాప మంచిగా అనిపించిందా? ఈ తాప మంచిగా అనిపిస్తుందా? పోయినసారి బోనాల ముందు రోజు వచ్చినాము, ఈసారి బోనాల రోజు వచ్చినాము. ఈసారి మంచిగా అనిపించింది. చుట్టుపక్కల మొత్తం ఎప్పటిదంతా సెట్ అప్పుడు క్లీన్ గా ఉంటుంది అంటే ఇక వీళ్ళు ముఖ్య కారణం కదా. అందుకని వీళ్ళతో కొన్ని ముచ్చట్లు మాట్లాడదామని ఆగిన. చెప్పుండ్రి అక్క. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు అమీనా మేడం. అమీనా. ఎన్నేళ్ళకి వెళ్ళి చేస్తారు డ్యూటీ? 20 years అవుతుంది మేడం. మా అమ్మ డ్యూటీ మళ్ళీ మాకు ఇచ్చినారు మేడం. వాళ్ళు అది చేసి చాలా రోజులు అయింది. సీనియర్స్ అయిపోయినారు కదా, రిటైర్మెంట్ తీసుకొని మాకు ఎక్కించినారు. ఎప్పటి నుంచి చేసి డ్యూటీ మీకు? మేము పొద్దున 5 o'clock నుంచి 2 o'clock వరకు. మళ్ళీ షిఫ్టింగ్స్ ఉన్నాయి మేడం. ఏదైనా ఫంక్షన్స్, ఏమైనా పూజలు, దేవుని గురించి అవి అయితే డ్యూటీలు పడతాయి. ఏ టైం వరకు అంటే ఆ టైం వరకు చేయాలి. వర్షం రాని ఏమన్నా కానీ దేవుని గురించి అయినా, దేని గురించి అయినా, ఏ ఫెస్టివల్ గురించి అయినా మేము చేయాలి. పోయిన తాప కూడా చేసారు ఇక్కడ? ప్రతిసారి చేస్తాం మేడం. సంవత్సరం చేస్తాం. ఎట్లా అనిపించినాయి పోయిన తాప ఏర్పాట్లు, ఇప్పటి ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి మేడం. అలానే సేమ్ ఉన్నాయా? మరి మీరు దర్శనం చేసుకున్నారా? లేదు మేడం, మాకు ఇంకా దర్శనం లేదు. ఇదే వరకు మాకు. ఎప్పటికి అయిపోతుంది ఈ డ్యూటీ మీది? మాది రేపు అయిపోతుందా? ఇంకా అంత నిమ్మలమేనా? అందరం నిమ్మలంగా ఉండాలి. జగద్గిరి గుట్ట నుంచి వస్తున్నాం. జగద్గిరి గుట్ట. ఎప్పుడు ఎన్ని రావాలి? 5 years నుంచి వస్తున్నాం. 5 years నుంచి. కోరికలు నెరవేరుతున్నాయి. ఏం కోరుకున్నావు పోయిన తప్ప? ఇప్పుడే కోరుకుంటాం. నాకు మంచి జాబ్ రావాలనుకున్నా, జాబ్ వచ్చింది. ఏం జాబ్ వచ్చింది? మల్లారెడ్డి కాలేజ్ లో ఫ్యాకల్టీ. ఏమన్నావు కానీ అర్థం కాలే. మల్లారెడ్డి కాలేజ్ లో ఫ్యాకల్టీగా చేస్తుందా? సబ్జెక్ట్ చెప్తావా? టీచర్ అమ్మ.
నాకంటే చిన్నగా ఉన్నావు. ఏం సబ్జెక్ట్ చెప్తావు? కాగ్నసీ అట్లనా? టీచర్ లేకుండా పోయిన తాప జాబ్ రావాలని కోరుకున్నావు, ఈ తాప జాబ్ వచ్చింది. మరి ఈ తాప మొక్కలు ఎట్లా తీసుకుంటున్నావు అమ్మవారికి? అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి. ఏర్పాట్లు ఎట్లున్నాయి పోయిన తాపకి ఇప్పటికి? చాలా బాగున్నాయి. ఇంకా ఏర్పాట్లు చాలా పెరిగిపోయాయి. చాలా బాగుంది ఈసారి. దానికి ఒక్కదాన్ని మీడియాలో మాట్లాడింది కదా అని దాన్ని ఒక్కదాన్ని పంపిస్తుంటే ఎట్లా ఉంటది? అందరి మేము దేవుడికే చేసేది. అలా ఉంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం బాగా ఏర్పాట్లు చేయలేదు. పోయిన తాప వచ్చినా పోయినసారి వచ్చాము, ఇప్పుడు 18 ఏళ్ల నుంచి వస్తున్నాం మేము. ఇయర్ వచ్చి చేస్తూనే ఉన్నాము. ఎన్నడూ మాకు ఇలాంటిది కలగలేదు. ఎన్నడూ ఇలా ఎప్పుడు కాలేదు. ఇదే ఫస్ట్ టైం బోనం ఎత్తుకొని ఆగడము, నిల్చోవడము, పోలీస్ వాళ్ళు ఆగుతారా ఆగరా అని బెదిరియడము, కొట్టడము, ఇదంతా చాలా దారుణంగా ఉంది. మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ప్రత్యేకంగా లైన్ ఇచ్చి సపరేట్ గా పంపిస్తేనే బాగుంటది. ఒకరికి పంపించి ఇంకొకరిని పంపించకుండా ఆపితే మాత్రం బాగుండదు. అది ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినామని చెప్పినప్పటికీ కూడా మరి ఏం ఏర్పాట్లు బాగలేవని కొంతమంది చెప్తా ఉన్నారు. చూడొచ్చు మనం. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాసు. ఎప్పటి నుంచి పోతరాజు వేషం వేస్తారు? గత మా షేట్ ఓనర్ ఉన్నాడు. మా షేట్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి. ఎట్లా అనిపిస్తుంది? మీ కుటుంబం మొత్తం ఇట్లానేనా పోతరాజు వేషం వేస్తారా? లేదండి, నేను ఒక్కనే చేసుకుంటాను. మీరు అంటే మా టీం ఉంది, మా టీం కోసాడు, మా టీం నడిపిస్తాడు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నది. ఏం మొక్కిర్రు అమ్మవారిని? ఏం మొక్కుతామా, అని మీ అక్కలైనా ఏం మొక్కిరని? అందరూ మంచిగా ఉండాలని మొక్కుకుంటాం. అందరు మంచిగా ఉండాలని మొక్కిర్రా? ఓకే, థ్యాంక్ యూ అన్న. మనం లోపల చూస్తున్నాం ప్రసాదం ఏదైతే ఉన్నదో దాని ప్రిపరేషన్ కార్యక్రమం. గత 20-25 సంవత్సరాల నుంచి ఈ అన్నదానం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రసాదము కేవలం అమ్మవారి సేవ కోసమే 25 సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ అనేది పంపిణీ చేసుడు జరుగుతూ ఉన్నది. ప్రసాదము ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అదన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ వంట కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు సంవత్సరానికి ఒక 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది కేవలం అమ్మవారి అనుగ్రహం కోసమే. అమ్మవారి సేవలో భాగంగానే చాముండ యువ సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం అట్లనే ఈ ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తారు. ఒకసారి వాళ్ళతో మళ్ళొకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అట్లనే ఇవన్నీ చూడొచ్చు మీరు వంట కార్యక్రమాలు ఏ విధంగా అవుతున్నాయి. లోపల బయట మొత్తము జాతర అట్లనే బోనాల సందడి కనబడతా ఉన్నది. ఇక్కడ లోపలికి వస్తే లక్షల మంది భక్తులు కాబట్టి మొత్తం మీద వాళ్ళందరికీ ఫుడ్ పంపిణీ కానీ ప్రసాదం పంపిణీ కానీ దిగ్విజయంగా కొనసాగాలంటే వీళ్ళందరూ ఇంతమంది కష్టపడాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ కేవలం అమ్మవారి అనుగ్రహం కోసమే ఎటువంటి ఆశించకుండా అమ్మవారి కృప కోసమే చాముండ యువ సమితి ఆధ్వర్యంలో ప్రసాదం అట్లనే అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ అన్ని. ఇక్కడ మనం చూడొచ్చు 2 లైన్లు దర్శనం నిమిత్తం పెట్టిర్రు. ఆ మధ్యలో లైన్ ఏమో శివశక్తుల కోసం పెట్టినామన్నారు. శివశక్తులు మాత్రము ఇక మాకు అంటూ సపరేట్ ఏం లేదు, ఇట్లా గుంపులో గోవిందం లాగానే పోతా ఉన్నాము అందరితో పాటుగా అని వాళ్ళు అంటారు. అయితే ఇక్కడ చెప్పులు ఇరిచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎగ్జిట్ వచ్చి చెప్పులు వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఇక్కడ చెప్పులు ఇరిచిపోయిన తర్వాత 3 కిలోమీటర్లు అట్లా తిరిగి మళ్ళీ చెప్పులు కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక అమ్మవారి సన్నిధిలో మా చెరిగిపోయింది అనుకున్న వాళ్ళు ఇక చెప్పులు అటే ఇడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇది పరిస్థితి. మొత్తం మీద చెప్పులు అయితే మళ్ళీ తిరిగి ఎగ్జిట్ లో వేసుకోపోవడానికి అయితే ఇక్కడ అవకాశం లేదు. ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు, అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినందుకు ఇంతకు ముందు గుడి వెనక ఉంటే, కానీ ఇప్పుడు ఎక్కడో దూరంలో పెట్టిర్రు. కొబ్బరికాయ కొట్టినందుకు దూరంలో ఎక్కడో పెట్టిర్రు. అది కూడా మనం చూడొచ్చు. అమ్మవారి గుడి వెనకాల ఎప్పటికీ కొబ్బరికాయ కొట్టేటందుకు పెట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు అక్కడ లేదు. ఎక్కడో వేరే చాలా దూరంలో కొబ్బరికాయ కొట్టేటందుకు పెట్టిర్రు. ముందుగా కొబ్బరికాయ కొట్టే అక్కడికి పోవాలంట. ఎక్కడైనా దర్శనం తర్వాతనే కొబ్బరికాయ కొడతాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ తాప కొబ్బరికాయ కొట్టే లోపలికి పోవాలన్నట్ట ఇది ఉన్నదన్నట్టు. మొత్తం మీద చూడొచ్చు. ఆ చెప్పులదైతే మామూలుగా చెప్పాలంటే ఎగ్జిట్ ఎట్లా పెడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన లేకుండా పెట్టిర్రు అనేది అయితే ఒకటి తెలుస్తా ఉన్నది.